మీ ఏరియాలో ఈ టైంలో ఎవరైనా మార్కెట్లో అయినా ఊర్లోకైనా కలవలు తీసుకొస్తే మామిడికాయ వేసి వండండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కేరళ అవి ఈ మందు అయితే ఓన్లీ వీడియో పర్పస్ మాత్రమే, మీకు ఇలా చేయమని చెప్పట్లేదు. రై రై రా రా. ఈరోజు అయితే మన కుకింగ్ వీడియోలో మామిడికాయ కలవల పులుసు. ఇది కేవలం మే నెలలో మాత్రం ఈ మామిడికాయల కోసమే ఈ కలవలు పుట్టినలాగా ఉంటాయి. మా తాతలు ముత్తాతలు ఈ రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్ అంటారు. ఇప్పుడు మేము ట్రై చేయబోతున్నాం. ఈ కవ్వాళ్ళు చూడండి ఈ సీజన్ లో దొరుకుతాయి. చూడండి కట్ చేయడం కూడా తెలిసి ఉండాలా. చూడండి ఇలా కట్ చేస్తే మొత్తం సత్తు మొత్తం వచ్చేది. దీంట్లో మామిడికాయ వేసి వండితే నీటికి కడుక్కోవాలా. ఎంత నీటికి కడుక్కుంటే అంత నీరు శ్వాసన ఉండకుండా ఉంటుంది. కవ్వాల పులుసు కోసం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ అయితే ఏడైంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం, పోపులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే తగ్గిపోయి అల్లం తల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. కొద్దిగా అల్లం తల్లుల్లి పేస్ట్ వేసి తగ్గిపోయింది. టమాటాలు వేసుకుందాం. మరి బజ్జల్లో మామిడికాయ బంగిరిపల్లి కోసిన అత్తిను అయిపోయిందిరా. టమాటా అయితే వేస్తాము. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఈ కవ్వాల పులుసులోకి. టమాటాలు మసాలాలు మంచి ఉడికిపోయేవి. ఈ చింతపండు రసం కొద్దిగా వేసుకుందాం. వాటర్, చింతపండు రసం బాగా మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఈ సీజన్లో దొరికే కవ్వాళ్ళకి ఈ మామిడికాయలు హైలైట్. అవే వేసుకుంటాం. మామిడికాయలతో పాటు బెండకాయలు కూడా. ఇవి వేస్తే పులుసులో టేస్ట్ రెట్టింపు అవుద్ది. పులుసులోకి మామిడికాయలు, బెండకాయలు వేస్తాము. మంచిగా ఒక 5 నిమిషాలు ఉడికినప్పుడు చేపలు వేయాలి. అప్పటి వరకు మూత పెట్టుకుందాం. పులుసు అయితే మరుగుతుంది. ఆ మరిగిన పులుసులోకి చేపలు వేసేద్దాం కవ్వాళ్ళు. కేరళలో ఈ కవ్వాల పులుసు వండుతారు, ఎక్సలెంట్గా వండుతారు. కొబ్బరికూర వేస్తారేమే కేరళ. అవి మళ్ళీ బాగుంటాయి. ఎన్నో రోజులు ఐస్లో రసంగా కొచ్చిలో ఎక్కువ కలుపుకోకూడదు, ఇరిగిపోతాయి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నీట్గా. నల్ల మంచిగా వస్తుంది. బా బాబా ఎక్సలెంట్. ఎలా తిన్నావా? కరెంట్ వెళ్ళిపోయింది, కొద్దిగా లైట్ తక్కువ ఉంటుంది. చేపల పులుసు మాత్రం కలవల పులుసు బాబా మామిడికాయ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది. సూపర్ ఉంది. మీ ఏరియాలో ఈ టైంలో ఎవరైనా మార్కెట్లో అయినా ఊర్లోకైనా కలవలు తీసుకొస్తే మామిడికాయ వేసి వండండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మిస్ అవ్వద్దండి. చాలా తక్కువ కాస్ట్లో దొరుకుద్ది. ఎక్సలెంట్ ఈ కవ్వాళ్ళు. తక్కువ కాస్ట్, ఎక్కువ టేస్ట్. అంతే. కరెంట్ వస్తుందిరా. కవ్వాలు, బెండకాయ, మామిడికాయ 3 కలిపి చారు చేసి అన్నం మీద వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది. దాంతోపాటు చిన్న చిప్ వేసుకుంటే ఈ మే నెలలో అయితే కవ్వాలు చాలా పెద్దగా ఉంటాయి. పెద్ద సైజులు కొద్దిగా పెద్దగా ఉంటాయి. దాంట్లో ఈ సమ్మర్ మామిడికాయ వేసుకొని పులుసు వండుతూ ఉంటుందిరా స్వామి. సూపర్. ట్రై చేయండి. ఈ మందు అయితే ఓన్లీ వీడియో పర్పస్ మాత్రమే, మీకు ఇలా చేయమని చెప్పట్లేదు. అన్నం కొద్దిగా ఫస్ట్ టైం రా ఇంత మంచి టేస్ట్. రైస్
ఏ రైస్ వీళ్ళే బ్యాక్ సైడ్ ఉండి పనులు చేస్తుంటారా? మీరు అదే తింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు రోజు బోర్ దొరుకుతుంది.